ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎప్పుడు తమపై దాడి చేస్తాయోనని అడవులకు సమీపంలోని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలం పనులకు వెళ్లే రైతులు భయంతో వణికిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ బజార్, హత్నూర్, భీంసారి మండలాలు, నిర్మల్ జిల్లాలో సారంగాపూర్, ఖానాపూర్, పెంబి, మామడ మండలాల్లోని అటవీ ప్రాంతంలో ఈ మధ్య చిరుతల దాడులు పెరిగాయి. కవ్వాల్ టైగర్ జోన్ నుంచి చిరుతలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని ఫారెస్ట్లోకి వస్తున్నాయి. నెల రోజుల కిందట తిప్పేశ్వర్, తాడోబా టైగర్ జోన్ల నుంచి 4 పెద్ద పులులు వలస వచ్చాయి. ఇప్పుడు చిరుతల సంచారంతో క్షణక్షణం భయంగా జీవిస్తున్నారు స్థానికులు. ఇప్పటికైతే మా విలేజ్ లో ఒక్కొక్కరు వెళ్ళాలంటే బాగా భయపడుతున్నారు. అలాగే మహిళలు కూడా బయటికి వెళ్ళాలంటే కొద్దిగా చీకటి అయితే భయపడుతున్నారు. అందుకోసము దీనికి ఒక చర్య తీసుకోవాలని మన ఫారెస్ట్ వాళ్ళు కొద్దిగా ఇవి చిరుత పులిపై దాని నిఘా ఏ సైడ్ ఎటు వెళ్తున్నది ఏమో దాని గురించి చూడాలని మేము కోరుకుంటున్నాము. అది అసలు ఆవుల కోసం వచ్చింది సార్. ఆవుల కోసం వస్తే అదే టైంకు అదే సమయంలో అమ్మ బయటకు వచ్చింది. ఆ ఆవు మిస్ అయింది, అమ్మ మీద దాడి చేసింది సార్. లేదు సార్, ఇంతకు ముందు మస్తు కనిపిస్తున్నాయి కానీ అడవిలో కనిపిస్తున్నాయి సార్. కానీ ఇదే ఫస్ట్ టైం మన ఊరికి వచ్చి ఇట్లా దాడులు చేసుడు. అడవు అంటే పులిది అడవే కదా, అందుకోసం పులి మీద అంత యాక్షన్ ఎప్పుడు తీసుకోలేనేమో, ఇప్పుడు కూడా తీసుకోలే. కానీ ఈసారి మాత్రము మనుషుల మీద యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి అడవి శాఖ అధికారులు కూడా వాళ్లకు మాకు సహకారం ఇచ్చి పులిని ఎక్కడో ఒక చోట చేరిస్తే మంచిగా ఉంటుందని మేము అడవి శాఖ అధికారులు కూడా మేము కోరుకుంటున్నాం సార్. ఈ నెల 14న బజార్ హత్నూర్ మండలం డెడ్రా గ్రామ శివారులో అర్క భీమా అనే మహిళపై చిరుత దాడి చేసింది. ఐడి ట్రాకింగ్ ద్వారా బజార్, హత్నూర్, బోధ్ మండలాల్లో చిరుతల సంచారాన్ని నిర్ధారించారు ఫారెస్ట్ అధికారులు. మంచినీటి వసతితో పాటు శాఖాహార జంతువుల సంఖ్య పెరగడంతో చిరుతలు వస్తాయంటున్నారు స్థానికులు. చిరుతల బారి నుంచి తమను కాపాడాలంటున్నారు. ఆ రోజు చిరుత పులి దాడి చేసింది సార్ అర్క బొంబాయి పైన. ఇప్పుడైతే మంచిగా ఉంది సార్. ఇప్పుడు ఊరు మహిళలు భయపడుతున్నారు సార్. ఇప్పుడు వాస్తవానికి బయటికి ఒక ఆమె బయటికి రావాలంటే భయపడుతున్నారు సార్. 2-3 కలిసి బయటకు వెళ్తున్నారు సార్ ఏదైనా పని మీద. ఈ పులి దాడి వల్ల మాకు ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా, పిల్లలను వదిలేద్దామన్నా భయం అనిపిస్తుంది సార్. మళ్ళీ చేనులకు వెళ్దామన్నా మాకు భయమే. ఎట్లా అంటే మా చేనులు దూరం ఉన్నాయి, మొత్తం చుట్టూరు అడవి. ఇప్పుడైతే ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఇంటికన్నా ఉంటున్నాం అందరము, బయటకైతే వెళ్తలేము. ఎట్లా అంటే సరిగా గ్రూపులుగా వెళ్ళబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో 150 వరకు చిరుతలు ఉన్నట్లు జంతు గణన లెక్కలు చెబుతున్నాయి. 7 రోజులుగా బజార్, హత్నూర్, బోధ్, పెంబి, సారంగాపూర్ మండలాల సమీప ఫారెస్ట్ లో చిరుత పులులు సంచరిస్తున్నాయి. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ ఆఫీసర్లు చిరుతల కదలికలపై నిఘా పెట్టారు. तो कभी लेपर्ड किसी ह्यूमन को ऐसे मार के खाने का कोई ये किल करने का कोई इंटेंशन नहीं होता है. वो छोटा छोटा अपना 20 kg तक जो भी गोट है या कुछ है तो वो ज़्यादा से ज़्यादा प्रीफर करता है. सो इसमें क्या होता है ना, लेपर्ड एकदम सुबह आता है और एकदम शाम में आता है जब सनसेट हो जाता है 5-6 बजे तक. तो एक तो टॉर्च लेके चलना है. टॉर्च से बहुत घबराता है चीता. तो आप अगर नॉर्मली टॉर्च लेके जाते हैं और 2-3 लोग जाते हैं, अगर अकेले जाएंगे तो आप किसी से बातचीत नहीं करते. చిరుతలతో ప్రాణహాని ఉండదంటున్నారు ఫారెస్ట్ అధికారులు. చిరుతలు మనుషులపై దాడులు చేయవంటున్నారు. గుంపుగా వెళ్లాలని టార్చ్ లైట్లు వినియోగిస్తూ జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను బంధించాలని కోరుతున్నారు స్థానికులు.